స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ యొక్క స్టాక్ అడ్వైజర్తో కానీ లేదా మీ యొక్క ఓన్ రీసెర్చ్ అనాలిసిస్తో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చిత్రీకరించడం జరిగింది. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఆల్సో వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అండి. సో హాయ్ గైస్, సో ఈరోజు లైవ్ స్ట్రీమ్ చాలామంది చూశారు. ఏమై ఉంటుందంటారు అంటే ఎంత లాస్ వచ్చి ఉంటుందో అనుకుంటున్నారు. జెన్యూన్గా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి లైవ్ చూసిన వాళ్ళు. సో ఈరోజు అయితే నాకు లాస్ అయితే వచ్చిందండి. ఈరోజు సక్సెస్ఫుల్గా 2 ట్రేడ్లు అయితే తీసుకున్నానండి. సో ఫస్ట్ ట్రేడ్ వచ్చేటప్పటికి నాకు నిఫ్టీలో అనమాట, నిఫ్టీలో కాదు, ఇది వీటిలోను ఏమో మైండ్ పోయిందనమాట. ఏం మాట్లాడుతుంది నాకు తెలియట్లేదు. సరే ఓకే, విఐపి ఇండియా మీద అయితే ఫస్ట్ ట్రేడ్ అయితే తీసుకున్నాను అనమాట. అది ఆల్మోస్ట్ ఎప్పుడో పొద్దున్న 9 ప్రీ ఓపెనింగ్ టైంలో తీసుకున్నాను అనమాట. ఈవినింగ్ 3 ఆ టైంలో నేను ఎగ్జిట్ అయ్యాను. ఇంకా ఎందుకని చెప్పేసి ఎగ్జిట్ అయ్యాను అనమాట. సో ఎగ్జిట్ అయ్యడానికి నాకు పిడి పడ్డదనమాట. విఐపి ఇండియా ఆల్మోస్ట్ 489 రూపీస్కి ఎగ్జిట్ అవ్వడం అయితే 530 రూపీస్ లాస్ట్లో ఎగ్జిట్ అయ్యాను అనమాట. సో అండ్ తర్వాత 3 o'clock తర్వాత ఒక 5 minutes స్కాల్పింగ్ చేద్దామని నిఫ్టీలో చూసాను అనమాట. సో నిఫ్టీలో నాకు ఒక ప్రాపర్ ఒక మూమెంట్ అయితే కనిపించింది. సో 4 స్లాట్లతోటి చేశాను అనమాట. సో స్కాల్పింగ్ ఎందుకంటే లాస్ట్ మూమెంట్ కదా, సర్లే అని చెప్పేసి ఈరోజు రికవర్ చేద్దామని కాదు, లాస్ట్ని తగ్గిద్దామని చెప్పేసి నాకు కరెక్ట్గా అనిపించింది. సర్లే ఎలా తీసేలా వదిలేసాను అనమాట. జస్ట్ ఏం లేదు, మహా అయితే 30 seconds హోల్డ్ చేసి ఉంటానండి. ఆ 4 slots 30 seconds హోల్డ్ చేసి ఉంటాను. మహా అయితే కౌంట్ డౌన్ చేసుకుంటే ఇలా కొద్దిసేపు చూసాను వచ్చేసి తప్పని తీస్తాను. 30 seconds హోల్డ్ చేశానండి. సో దాని నుంచి 210 రూపీస్ ప్రాఫిట్ వచ్చిందనమాట. సో ఈ విధంగా లెవెల్ చేస్తాను అనమాట. లెవెల్ అంటే ఫుల్ లెవెల్ చేయలేదు, 320 రూపీస్ లాస్. ఈరోజు నాతో పాటు ట్రేడ్ చేసిన అతను కూడా 320 రూపీస్ లాస్. కాకపోతే అతనికి నాకు ఒక చిన్న 7 పైసెస్ డిఫరెన్స్ అంతే. ఇంకా బ్రోకరేజ్ అయ్యాన్ని కలిపి ఇంకా అడిషనల్గా పడతాయి అనుకోండి. బట్ ఎనీ హౌస్ లాస్ అయితే లాస్. అది ఈరోజు వరుసగా 2 ట్రేడింగ్ సెషన్ లాస్లు అండి. అయితే ఒకటి ఇది రియాలిటీలో బతకాలన్నమాట మనం. ఎంతసేపు అంటే ప్రతిరోజు ప్రాఫిట్స్ మనం రావు, రియాలిటీలో ఉంటే ఇదనమాట. సో నేను చాలామంది ఏం చేస్తారంటే రియాలిటీ చూపించరు, దాచేసుకుంటారు. ఓన్లీ ప్రాఫిట్స్ మాత్రమే వీడియోల్లో పెట్టుకుని మేము అది 10K సబ్స్క్రైబర్స్, 20K సబ్స్క్రైబర్స్, 51 million అలా పెట్టేసుకుంటారు. కానీ రియాలిటీ అలా ఉండదండి. రియాలిటీ ఇదిగో ఇలా ఉంటుంది, ఓకేనా. సో ప్రాఫిట్ చూపిస్తాను, లాస్ చూపిస్తాను. సో మీరే అర్థం చేసుకోండి ఏంటి అనేది. సో ట్రేడింగ్లో అంటే నేను మరి క్యాలిక్యులేటెడ్ లాస్, అంతేగాని నాకు 500 కంటే 1000 కంటే నేను ఎక్కువ ఇవ్వనండి. సో అది బేసిక్ నేను చూసుకుంటాను. అండ్ 1000 నేను ఈజీగా మళ్ళీ రాబట్టగలను. సో అందుకని నేను 1000 కంటే ఎక్కువ ఇవ్వను అనమాట. సో అందుకని అది దృష్టిలో పెట్టుకుని ఇలా చేశాను. ఈరోజు 2 ట్రేడ్లు అయితే తీసుకున్నాను అనమాట. సో ఈక్విటీస్లో కూడా ఎటువంటి మూమెంట్ రాలేదు. ఈక్విటీ కోసం నేను శనివారం ఒక వీడియో చేస్తాను, అసలు ఏమేమి తీసుకున్నాను, ఆ స్టాక్స్లో ఏ విధమైన ప్రభావం వచ్చింది. అసలు ఈరోజు ఒక స్టాక్ మీద ఎగ్జిట్ అవుదాం అనుకున్నాను, కానీ ఎందుకులో ఆలోచిస్తున్నా అది పాజిటివ్లో ఉందని చెప్పేసి వరుణ్ బెవరేజెస్. అందుకని ఆలోచించాను అనమాట. వరుణ్ బెవరేజెస్ మహా అయితే 20 రూపీస్ 15 రూపీస్ మాత్రం ప్రాఫిట్ ఇస్తుంది అది. సో గ్రీన్లో ఉందని చెప్పేసి ఒక ఉద్దేశంలో మాత్రం అది ఎగ్జిట్ చేయలేదు, కానీ లేదంటే ఈ పాటి ఎగ్జిట్ అయిపోయాను. వరుణ్ బెవరేజెస్ బతికిపోయింది అనమాట. సో మిగతా ఏ షేర్లు కూడా అంతగా ఈక్విటీస్ మెదలుతలేదనమాట. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. చూద్దాం మరి ఏమవుతుంది ఏంటి అనేది. సో ఈ వీకెండ్కైనా అట్లీస్ట్ ఏదైనా మూమెంట్ వస్తే బాగుంటుంది. లేదు అంటే కొత్త షేర్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి జనవరిలో మళ్ళీ కొత్త షేర్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. ఇదివరకు కూడా అదేంటది ఇంత లాస్ అయితే అవ్వకూడదని అనుకుంటున్నానండి ఈసారి. చూద్దాం, ఓకే. సో మరి గైస్, మీరు ఎవరైనా సరే నాతో ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అన్న. సో జెన్యూన్ ఛానల్. అండ్ అలాగని నేను ఓన్లీ ఇది యూట్యూబ్ ఒకటే కాదు, నాకు వేరే ఛానల్ కూడా ఉంది, తణుకబ్బాయి అని చెప్పేసి. మీరు ఎప్పుడైనా తణుకు వస్తే కనుక నాకు ఒక రెస్టారెంట్ ఉంది, మనం ఇద్దరం కలిసి కాడ మనం అది చేయొచ్చు. ఫ్రైడ్ చికెన్ గట్టా చేస్తూ ఉంటాను. సో మీరు కూడా నా ఫుడ్ ట్రై చేయొచ్చు. తణుకబ్బాయి హోమ్ ఫుడ్స్ అని తణుకులో నెంబర్ 1 పొజిషన్లో ఉంటుంది అనమాట రెస్టారెంటు, ఫ్రైడ్ చికెన్స్లోను. ఓకే, KFCకి బాగా ఇస్తుంది అనమాట, ఇది ర్యాంపాడ్ ఇచ్చేస్తుంది. సో నేను ఒక్కనే హ్యాండిల్ చేస్తానండి. ఇది కాకుండా తణుకబ్బాయి అని ఛానల్ ఉంది. తర్వాత ఎవరైనా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే, మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నాకు షేర్ చేయాలనుకున్నా ప్లీజ్ డో నాట్ హెసిటేట్ టు కాంటాక్ట్ అస్, ఓకేనా. ఎందుకంటే నేను ఆపస్ నాలెడ్జ్ షేర్ చేసుకుంటేనే స్టాక్ మార్కెట్లో చాలా పవర్ఫుల్గా రాణించగలం. అర్థమైందా? ఇటు సైడు మీ వాదన ఉండాలి, అటు సైడు నా వాదన ఉండాలి. అప్పుడే మనకి ప్రాపర్
ఉంటుందన్నమాట. అంతేగాని నా ఒక్కడే బుర్ర పెట్టి నేను ట్రేడ్ చేశానంటే తగలడిపోద్ది అనమాట. సో అందుకని మీరు కూడా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి, ఓకేనా. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. అండ్ మరి ఉంటాను మరి, ఓకేనా. మళ్ళీ నెక్స్ట్ ట్రేడింగ్ సెక్షన్లో కలుద్దాం. టేక్ కేర్. విష్ యూ హ్యాపీ ట్రేడింగ్. విష్ యూ హ్యావ్ ఎ హ్యాపీ ట్రేడింగ్. ఇప్పుడు ఈసారి బాగున్నాను గైస్.